హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత వ్లాగ్స్. ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే నేను వంకాయ చికెన్ కర్రీ చేస్తున్నా. మీరైతే అందరూ వీడియో చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సరిత, ఏం కూర చేస్తున్నావు? ఏం లేదండి, రైస్ అయితే అయింది. మరి కూర ఏం చేస్తావు? పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు ఏంటి? కూర ఏం చేయాలో తెలియక రైస్ చేసి చూస్తున్నాను అంతే. మరి ఏమన్నా తీసుకొస్తారా? చేస్తాను. ఏం తీసుకురమ్మంటావు? చికెన్ ఏమన్నా తీసుకురండి, వెరైటీగా చేస్తాను. చికెన్తో వెరైటీయా? ఏం చేయాలి? ఏం చేస్తావు చెప్పు, అది కూడా మీరే చెప్పండి. ఏం చేయాలి? ఏదో రొటీన్ కాకుండా వెరైటీగా ఏదో ఒకటి చేస్తే బాగుంటుందేమని చూస్తున్నా. రెగ్యులర్ అయిపోతున్నాయి కదా. చికెను వంకాయ తీసుకురండి, చికెను వంకాయ కర్రీ చేస్తాను. చికెన్ వంకాయ? ఎస్. ఎప్పుడు తినలేదు ఇప్పటి వరకు. ఈ మధ్య నువ్వు ప్రయోగాలు చేస్తున్నావు. వెరైటీగా చెయ్యి, బాగా చెయ్యి. నువ్వు బాగా చేస్తావని తెలుసు. ఇప్పుడు ఏమేమి కావాలి? చికెన్ కావాలి, వంకాయలు కావాలి. సరే, నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను. సరే అయితే ట్రై చేయి. పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు కదా, వచ్చే లోపల సరే కంప్లీట్ అయిపోవాలి. తీసుకొచ్చినాక మళ్ళీ వీడియో తీస్తాం. ఓకేనా? చూస్తూ ఉండండి. సరిత, చికెన్ మళ్ళీ వంకాయలు అయితే తీసుకొచ్చేసారా? ఓకే, వంకాయ చికెన్ కర్రీ అయితే చేసేస్తాను. ఓకేనా? ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్లీజ్ అందరూ అయితే వీడియో చూడండి. టేస్టీగా ఉంటుంది. ఓకేనా అండి? ఫ్రెండ్స్, చూసేద్దాం ఎలా చేస్తుంది ఏంటో. ప్రాసెస్ అయితే చూడండి. ఆయిల్ అయితే పోసుకుందాము. ఫ్రై చేయాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆయిల్ అయితే వేడవుతుంది. ఉల్లిపాయలు వేసుకుందాం, అలానే పచ్చిమిర్చి, టమాటోస్. దీంట్లో జీడిపప్పు కూడా వేసుకుందాం. జీడిపప్పు కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేద్దామండి. సాల్ట్ అయితే కొంచెం వేసుకుంటే ఇవి మగ్గుతాయి కదా. ఇవైతే ఫ్రై అయిపోయి మిక్సీ పడతాను. చల్లగా అయిన తర్వాత మిక్సీ పడదాం. మళ్ళీ ఇప్పుడైతే వంకాయలకి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే పోస్తున్నాను. ఎందుకంటే ఆ వంకాయలు ఫ్రై చేస్తే తొందరగా ఉడుకుతాయి కదా చికెన్లోను. ఫ్రెష్ వంకాయలు అయితే ఇప్పుడు నేను గుత్తి వంకాయలాగా కట్ చేసి పెట్టుకున్నాను. గుత్తి వంకాయ. ఇవైతే ఆయిల్ వేడయింది కదా, దీంట్లో వంకాయలు అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే వేడైందండి, వంకాయలు అయితే వేస్తున్నాను. వంకాయలు అయితే ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేంత వరకు అయిన వంకాయలు అయితే పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైనాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, జీడిపప్పు, టమోటో, ఉల్లిగడ్డ ఇవన్నీ ఆయిల్ వేడైందండి. ఇప్పుడైతే వేసేసుకున్నాము. ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్నాము. టేస్టీగా ఉంటుందండి వంకాయ చికెన్ కర్రీ, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. కొత్త వెరైటీ వంటలతో కొత్తవి అన్నీ వస్తూ ఉంటాయి. ప్లీజ్ చూస్తూ ఉండండి. మగ్గిపోయిందండి, మంచిగా ఉడికింది ఆయిల్లో. ఇప్పుడైతే కడుగు పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నా. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేస్తున్నా. స్పూన్లు సాల్ట్, కర్రీకి తగినంత 2 స్పూన్లు తగినంత వేసుకోండి, మీకు ఎంత కావాలంత. పసుపు, ఇంట్లో చేసిన మసాలా, ఇవంతా ఒకసారి కలిపేద్దామండి.
అయితే మూత పెడదామండి, సిమ్లోనే ఉంచాలి. ఎందుకంటే చికెన్ కొంచెం మగ్గుద్ది, ఉడుకుద్ది కదా. అట్లానే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లానే ఉంచేద్దాం. ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దాము. 5 మినిట్స్ 10 మినిట్స్ అయింది కదా, సూపర్గా ఉంది కదా చూడటానికి. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న వంకాయలు వేసేసుకుందామండి. వంకాయలు అయితే వేసేస్తున్నా. ఒక్కసారి కలుపుదామండి. దీంట్లో అయితే వాటర్ పోసేస్తాను. వాటర్ పోస్తున్నాను, కాసేపు వాటర్లో ఉడకనిద్దామండి. చాలా బాగుంది కదా చూడటానికి వంకాయ చికెన్ కర్రీ. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం, అలానే కొత్తిమీర కరివేపాకు వేస్తున్నా. ఒకసారి కలిపిద్దామండి. ఫైవ్ మినిట్స్ ఒక మూత పెట్టి తీసి చూద్దాం ఎట్లా ఉంటుందో. 5 మినిట్స్ అయిపోయింది, ఒక్కసారి చూద్దాం. సూపర్గా ఉంది కదా. ఇప్పుడైతే చికెన్ మసాలా వేద్దాము. ఇందాక కొంచెం వేసినా కదా, ఇప్పుడైతే కొద్దిగా వేస్తున్నా. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేస్తున్నానండి. చికెన్ కర్రీ వంకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో మా వారికి వేసి ఇస్తాను, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారు. ఓకేనా? అయితే కర్రీ రెడీ అయిపోయింది కదా, మా వారికి అయితే తీసుకొచ్చాను. ఎలా ఉందో ఏంటో అడుగుదాము, వచ్చేసేయండి. ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఎలా ఉందండి చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టేస్ట్ చేయని ఇంకా మీరు ఇంకా తినలేదు. వంకాయ కూర, వంకాయ ఒకసారి వంకాయ గుత్తొంకాయ వేసింది, వంకాయ చికెన్ కర్రీ. వదిలిపోయింది ఆ ఫ్లేవర్ అయితే, వంకాయ ఫ్లేవర్, చికెన్ ఫ్లేవర్ చాలా బాగుందా. ఒకటి తినకూడదు పెడతాం ఎందుకంటే చేసింది కాబట్టి. చిన్నగా పెట్టు. పిల్లలకి హాలిడేస్ ఎందుకు వస్తాయి అనిపిస్తుంది, ఎందుకంటే ఇటువంటి ప్రయోగాలు చేస్తుంది. వాళ్ళు ఉన్నప్పుడు ఏదో ఒకటి అనుకుంటుంది. సరే అండి, ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సూపర్గా ఉంది, వెరైటీ స్పెషల్. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంది కాంబినేషన్. ఇంతవరకు అయితే వీడియో చూసారు అనుకుంటున్నాం. ప్లీజ్ అండి అందరూ వీడియో అయితే చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ చూస్తున్నారు, వీక్షిస్తున్నారు. లైవ్స్ అయితే వస్తున్నాయి, లాంగ్ వీడియోస్ వస్తున్నాయి, వాటిని సపోర్ట్ చేయండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. మరొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, బై. థ్యాంక్ యూ సో మచ్.